व्यामोहतस्त्वैतराणि मेने अस्मद्गुरोः भगवतोस्य दलीकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीवेङ्कटाद्रिलयः कमलाकामुकपुमान् अभङ्गुरविभूतिर्नस्तरङ्गयतुमङ्गलम्। सभायै नमः। वेदिकायां विराजमानाः अस्माकं सर्वेषामपि गुरुकल्पाः विविध शास्त्रेषु निष्णाताः अस्माकं समुद्ररामानुजमहोदयाः अन्ये च बहवः शूराः तान् सर्वानपि प्रणम्य यथामति किञ्चित् वक्तुमुत्साहे। సముద్రరంగనాథస్వామి వారిని తెలుగులోనే మాట్లాడతాను, కానీ సంస్కృతంలో ఒకసారి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే కాస్త చెప్పాను. ఏం లేదు, ఈరోజు సుదినమనే భావిస్తున్నా. నాకు అర్హత లేకపోయినా కూడా నన్ను కూడా గుర్తించి అడిగేం శ్రీ జ్ఞానత్తన్ గుర్తించి ఆ మహనీయుల యొక్క అనుగ్రహానికి పాత్రలు చేశారు ఇక్కడ ఉండేటువంటి భాగవతోత్తములు. రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. శ్రీవే నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారిని 3 సార్లు సేవించుకున్నా. ఒకసారి 25 సంవత్సరాలు అవుతుంది, వరంగల్లో ట్రైన్ నిలిచిపోయింది. 1 గంట సేపు అది లేట్ అన్నారు. అప్పటి నుంచే ఇక్కడే ఉన్నారు అని చెప్తే అప్పుడు ఒకసారి దర్శించుకున్నాం. రెండవసారి మా గురువు గారు, మా ఆచార్యులు, ప్రాతస్మరణీయులు శ్రీవే నావల్పాకం షణగోప రామానుజ తాతాచార్య స్వామి వారు, వారికి వరంగల్లో ఈ విశిష్ట పురస్కారం అనేది ఇవ్వబడినది. ఎంత విద్యా వినయ సంపన్నులు అని మనం చెప్తూ ఉంటాం. వీరిరువురిని చూస్తే, మా గురువు గారిని నల్లాన్ చక్రవర్తిని చూస్తే అన్నదమ్ముల్లాగా నాకు అనిపిస్తాయి. ఎందుకంటే నిరగుడం తడుపాదంట, అందువల్ల పూర్ణోగట శబ్దం నాకు ఉంది. అప్పుడు నిండుకుండా తొణకదు అంట. ఆ ప్రకారంగా వీరిద్దరిని చూస్తూ ఉంటాను. నిరంతరం మా గురువు గారు ఆచార్యులు రామానుజాచార్య స్వామి వారు ఎప్పుడూ రాస్తూనే ఉంటారు. ప్రవచనం కన్నా కూడా రాయడంలో వీరిరువురికి కూడా ఆశ ఉన్నదని నేను చాలాసార్లు గమనించాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని నేను సేవించుకున్నాను. తరువాత ఎక్కడో ఒక సభలో ఒకసారి సేవించుకున్నాను. అంటే తెలుసు అప్పుడు ఒకసారి. అది ఇంకోసారి ఎప్పుడంటే 1999లో మా విద్యాపీఠంలో గురువు గారు ఆచార్యులైనటువంటి నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారికి మహామహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేయడం. ఇలా భగవద్ రామానుజుల వారు 3 సార్లు తిరుమలకి వెళ్ళారు అని మనకి చరిత్ర చెప్తుంది. ఈ దాసుడికి కూడా 3 సార్లు నల్లాన్ చక్రవర్తి స్వామి వారిని సేవించుకునే భాగ్యం కలిగింది. ఇంకో గొప్ప విషయం, నేను ఇక్కడ వచ్చి విద్వాంసుడు కాకపోయినా కూడా మాది ఒకే వంశం, శ్రీవత్సగోత్ర సంపూర్ణం. మేము కూడా నల్లాన్ చక్రవర్తి. అది తమిళనాడులో సెంజితులను నల్లాన్ చక్రవర్తి అంటారు. అదొక భాగ్య విశేషం అన్నమాట. ముఖ్యంగా నేను వ్యాఖ్యానాన్ని ఎక్కువ చూస్తూ ఉంటాను. అందులో లోకల్లో అనుకుంటూ ఉంటారు, ఎవరైతే మహాపండితులో వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కువ అంటే ప్రవచనం చేస్తుంటే కఠినంగా వ్యవహరిస్తారనుకుంటారు. కానీ మా గురువు గారు ఈ స్వామివారి ఇరువురి యొక్క వ్యాఖ్యాన శైలిని మెచ్చారు. సముద్ర రంగరాజు మా ఆచార్యులు రామానుజాచార్య స్వామి వారి యొక్క శైలి ఎలా ఉంటుందని, అదే ప్రకారం నల్లాన్ చక్రవర్తి స్వామి వారి శైలి ఉంటుంది. ఇప్పుడు తొండరెప్పటి ఆళ్వార్ల యొక్క